చిన్నారి నివసించే గ్రామంలో అర్ధరాత్రి వేళ ఒక భయంకరమైన హైడ్రామా వెలుగులోకి వచ్చింది. తానే ఒక జ్యోతిష్యుడినని, పాప ఎక్కడుందో తనకు తెలుసంటూ ఒక అపరిచిత వ్యక్తి చిన్నారి తల్లిదండ్రుల వద్దకు వచ్చి తీవ్ర భయాందోళనకు గురి చేశాడు. అంతటితో ఆగకుండా అర్ధరాత్రి పూజలు చేస్తానని మంకుపట్టు పట్టి రాత్రివేళ ఇంటిపై పడుకుని అనుమానాస్పదంగా తిరిగాడు. అసలు ఎవరు ఆ అపరిచితుడు? పసిపాప అదృశ్యానికి ఈ నకిలీ జ్యోతిష్యుడికి ఉన్న లింక్ ఏంటి? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. చిన్నారి జాహ్నవి కనిపించకుండా పోయి ఇన్ని రోజులు గడుస్తున్నా ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు ఇప్పటికే పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే తనను తాను జ్యోతిష్యుడిగా పరిచయం చేసుకుంటూ ఒక అపరిచిత వ్యక్తి వారి వద్దకు వచ్చాడు. పాప ఎక్కడుందో నాకు తెలుసు, నాతో పూజలు చేయించుకోకపోతే పాప దక్కదు అంటూ తల్లిదండ్రులను మానసికంగా తీవ్రంగా భయపెట్టేలా మాట్లాడాడు. ఆ వ్యక్తి మాటలు విన్న తల్లిదండ్రులు మరింత ఆందోళనకు గురయ్యారు. ఒకవైపు పాప ఏమైందో అనే బాధ, ఇంకోవైపు ఈ అపరిచితుడు మాటలతో ఆ కుటుంబం అల్లాడిపోయింది. ఈ నకిలీ జ్యోతిష్యుడు ఆగడాలు అంతటితో ఆగలేదు. అర్ధరాత్రి సమయంలో తానే పూజలు చేస్తానని మంకుపట్టు పట్టాడు. రాత్రి వేళలో చిన్నారి ఇంటిపైకి ఎక్కి అక్కడ పడుకుని అత్యంత అనుమానాస్పదంగా అటు ఇటు తిరిగాడు. ఇదంతా గమనించిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలియగానే తుని రూరల్ పోలీసులు తక్షణమే అప్రమత్తమయ్యారు. ఘటనా స్థలానికి చేరుకుని ఇంటిపై అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆ నకిలీ జ్యోతిష్యుడిని అదుపులోకి తీసుకున్నారు. అసలు అతను ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? నిజంగానే మూఢనమ్మకాలతో వచ్చాడా, లేక పోలీసులు దర్యాప్తును పక్కదారి పట్టించడానికి కిడ్నాపర్లు పంపిన వ్యక్తి అతను అనే కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇలాంటి సున్నితమైన సమయంలో ఎవరైనా జ్యోతిష్యం పేరుతోనూ మూఢనమ్మకాల పేరుతోనూ బాధితులను మోసం చేయాలని చూస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పసిపాప అదృశ్యమైన బాధలో ఉన్న తల్లిదండ్రులను ఇలా జ్యోతిష్యం పేరుతో అర్ధరాత్రి భయపెట్టిన ఈ నకిలీ జ్యోతిష్యుడు ప్రవర్తనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలపండి.